పూర్వము భూమండలమును పరిపాలించిన భరత మహారాజు నుండి వచ్చిన కురువంశంలో సోదరులైన ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు జన్మించిరి. భరత మహారాజు నామము నుండి మహాభారతము అను నామము కలిగెను. జ్యేష్ఠుడైన ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డి అయినందున అతనికి చెందవలసిన సింహాసనమును సోదరుడైన పాండురాజుకు ఇవ్వబడినది. యుక్త వయస్సులోనే పాండురాజు మరణించుట చేత అతని 5 పుత్రులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనువారు ధృతరాష్ట్రుని సంరక్షణలో ఉంచబడింది. పాండురాజు మరణించుట చేత ధృతరాష్ట్రుడు తాత్కాలికముగా రాజయ్యెను. ఈ విధముగా ధృతరాష్ట్రుని పుత్రులు మరియు పాండురాజు పుత్రులు ఒకే రాజ ప్రాసాదములో పెరిగి పెద్దవారైరి. వారందరును యుద్ధ ప్రావీణుడైన ద్రోణుని చేత యుద్ధ విద్యలో శిక్షణను పొందిరి. అంతేకాకుండా పూజ్యులు కురువంశ పితామహుడైన భీష్ముని మార్గనిర్దేశములో ఉండిరి. ఏమైనను ధృతరాష్ట్రుని పుత్రులలో ప్రత్యేకించి జ్యేష్ఠుడైన దుర్యోధనుడు పాండవులను ద్వేషిస్తూ వారి పట్ల ఈర్ష్యాద్వేషుడయ్యెను. అందుడు దుర్బల మనస్కుడైన ధృతరాష్ట్రుడు పాండవులు కాకుండా తన సొంత పుత్రులే రాజ్యమును వారసత్వముగా పొందవలెనని వాంఛించెను. అట్లు ధృతరాష్ట్రుని అనుమతితో పిన్న వయస్కులైన పాండుపుత్రులను చంపుటకు దుర్యోధనుడు పన్నాగమును పన్నెను. కాని పాండవులు తమ పినతండ్రి విదురుడు మరియు మేనమామ శ్రీకృష్ణుని సంరక్షణలో ఉండుట చేత వారు తమపై జరిగిన అనేక రకముల ప్రాణహాని యత్నములన్నిటి నుండి బయటపడిరి. శ్రీకృష్ణ భగవానుడు సామాన్య మానవుడు కాదు, స్వయం భగవానుడు భూమిపై అవతరించి అప్పటి రాజవంశంలో రాజు పాత్రను పోషించెను. ఆ పాత్రలో అతడు పాండురాజు పత్ని అయిన కుంతీదేవికి మేనల్లునిగా కూడా నడుచుకొనెను. కనుకనే బంధువుగాను శాశ్వత ధర్మోద్ధారకునిగాను శ్రీకృష్ణ భగవానుడు ధార్మికులైన పాండుపుత్రులను అనుగ్రహించి రక్షించెను.